ఈ చర్చిలలో శ్వాసల గురించి చెప్పేది ఉండదు, అర్థమవుతుందా? మసీదులలో శ్వాసల గురించి చెప్పేది ఉండదు. మన దానిలో ఉంటుంది, కానీ మనోళ్ళు కూడా మర్చిపోయారు. మన ఏం పొద్దంతా రామభజన, భోజనాలు, డీజేలు, దున్నపోతులాగా ఎగరడాలు, వాని మీద హోలీ పండుగలు ఆడుకోవడాలు. ఎవడో పనికి మాలినటువంటి జనవరి 1ను 31ను వీళ్ళు చావు బతుకుల మధ్యలో బాగా మందు దాగి రాత్రి వచ్చినట్టు ఉగాది పండుగ ఈ గొర్రెకి తెలియదు, ఈ కొండ గొర్రెకు శివరాత్రి గురించి వీడికి తెలియదు, హోలీ పండుగ యొక్క లక్ష్యం ఏందో వీడికి తెలియదు. కానీ జనవరి 31 డిసెంబర్ 31 నాడు వస్తే మాత్రం స్నేహితులతో వెళ్ళి ముగ్గురు వెళ్ళి రాత్రి కొన్ని కోట్ల మంది హిందువులే చచ్చిపోతున్నారు. ఏ క్రిస్టియన్ ఏ ముస్లిం కూడా బయటికి రాడు, పాపం వాడి భజన వాడు చేసుకుంటాడు ఇళ్లలో. కానీ ఈ దొంగనా కొడుకులే అందులో పోయి చావుకు దగ్గర అవుతున్నారు అనేటువంటిది అభియోగం ఉన్నది. కాబట్టి హిందువులే మారాలి. ఎట్లా మారాలి అంటే మన సనాతనం ఏందో తెలుసుకోవాలి. ఏది గుడ్డిగా నమ్మకండి అని వారు చెప్పడం జరిగింది. అందుకనే విశ్వకర్మ సర్వస్యకర్త, విశ్వకర్మ సర్వస్యకర్త. మీ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నా, సెప్టెంబర్ 17 నాడు విశ్వకర్మ జయంతిని అనర్గళంగా ఒక కార్యక్రమం మీరు పెట్టండి. అసలు విశ్వకర్మ ఎవరు? ఈ భగవంతు ఎవ్వనికి వాడే సృష్టికర్త అంటుండే ఈ ప్రపంచం అంతా. అసలు సృష్టికర్త ఎవరు? దీని వెనక సిస్టమ్ ఏమున్నది? దీనికి వేమన వారు ఏం చెప్పారు? ప్రపంచం అంతా ఏం చెప్పింది? ఈరోజు నువ్వు కూర్చున్నటువంటి ఈ స్ట్రక్చర్, కూర్చున్న కుర్చీ, రేవంత్ రెడ్డి కింద ఉన్న కుర్చీ, రేవంత్ రెడ్డికి తీసుకెళ్లే డ్రైవర్ కారు, ఇవన్నీ ఈ యొక్క ఆనాడు రాజులకు ఉన్న శీలాలు, కత్తులు, కటోర్లు, ఈరోజు సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నటువంటి శిల్పాలు, చిత్రాలు అన్నీ కూడా ఈ ప్రపంచానికి ఏదైతే ఉందో అతనే విశ్వకర్మ. గర్భగుడిలో ఉన్న విగ్రహం విశ్వకర్మనే, ప్రతి దగ్గర విశ్వకర్మే ఉంటుంది. కాకపోతే నువ్వు ఏ సిస్టమ్ తీసుకెళ్తే ఆ సిస్టంలో ఉంటుంది. అతను నిరాకార స్వరూపము, దానికి ఆకారంతో సంబంధం లేదు. ఈరోజు ఔరంగజేబు ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు ఏలారు. మరి రాజులందరూ విష్ణు స్వరూపులు అయితే మరి ఔరంగజేబు కూడా విష్ణు స్వరూపమే కదా, అవునా కదా? ఈ అమెరికా అధ్యక్షుడు విష్ణు స్వరూపమే. నేను ఏమంటున్నా అంటే దేనికి దానికి మాట్లాడాల్సిన అవసరం హిందూ ధర్మంలో లేదు. విష్ణు స్వరూపాలు, బ్రహ్మ స్వరూపాలు, శివ స్వరూపాలు కాదు. ఎవడైనా భగవంతుని స్వరూపమే అనుకున్నప్పుడు నువ్వు సనాతన ధర్మంలో పుట్టావు. ఇప్పుడు నువ్వు మతం మారినంత మాత్రం, కులం మాత్రం, ప్రాంతం మారినంత మాత్రం నీ గురం మారదు, నీ విత్తనం మారదు. ఇదే భూమి మీద వేప చెట్టు ఉంది, ఇదే భూమి మీద మర్రి చెట్టు ఉంది, ఇదే భూమి మీద రాగి చెట్టు ఉంది, ఇదే మీద మల్లె చెట్టు ఉంది, ఇదే భూమి మీద మేడి చెట్టు కూడా ఉంది. ఇదే చాలా చెట్లు ఇదే భూమి మీద వెలుస్తున్నాయి. అన్ని చెట్లు ఒకటే, అన్ని కులాలు ఒకటే, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు ఒకటే. అంటే ఎవరిని కోసినా గొర్రెని వెళ్తుంది. అరే మనుషులను కోసిన రక్తం వెళ్ళదు, కుక్కను కోసినా రక్తం వెళ్తుంది. ఈ పనికి మాలిన మాటలు చెప్పేటువంటి కొంతమంది పనికి మాలిన సెక్యులర్ల వల్ల ఈ ప్రమాదాలు వచ్చినాయి. సర్వే జన సుఖినో భవంతు. ఎప్పుడు ధర్మం బాగున్నప్పుడు అన్నో బాగుంది. కానీ ఇక్కడ ధర్మహింస తదైవచ. ధర్మాన్ని ఎవడైతే హాని చేస్తాడో వాడు నీ సొంతుడైన వాడిని వేసేయమని చెప్పాడు శ్రీకృష్ణుడు. అదే ప్రయత్నం ఇప్పుడు చెప్పాలి. వాడు నీ దగ్గర పనిచేసినా, నీ పక్కన పనిచేసినా, నీ ఇంట్లో ఉన్నా, నీ సొంట్లో ఉన్నా, వాడు ఏదంటే వాని చాప్టర్ క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలి. వానికి పరోక్షంగా క్లోజ్ చేయాలి. నేను అదే చెప్తున్నా. మీరు ఎవరి దగ్గర కొంటారో, ఎవరి దగ్గర తింటారో, ఎవరితో పోతారో, ఏం చేస్తారో మీ ఆలోచన, అది మీకే ఎసరు వస్తుంది. దయచేసి అర్థం చేసుకొని ఈ టీవీ ఛానల్ ద్వారా ఈ పెద్దమ్మ దేవాలయానికి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు 150 ఓబీసీ కులాలు ఉన్నాయి. మొత్తం 400 బీసీ కులాలు, 55% ఉన్నారు. 150 కులాల సంఘ నాయకులు ఆ పెద్దమ్మ దేవాలయ నిర్మాణం కోసం ఒక్కొక్కడు 1000 రూపాయలు ఇచ్చినా కూడా 1.5 అవుతుంది. రాత్రి కలెక్టర్ను కూర్చున్నబెట్టి కట్టొచ్చే దమ్ము మన దగ్గర ఉంటుంది, అయోధ్య రామ మందిరం కట్టినట్టు. కనీసం ఆ పెద్దమ్మ మా దేవత అని చెప్పేటువంటి ముదిరాజులో ఆ బెస్త వాళ్ళైనా కొంచెం బయటికి వస్తే ఈ ఉద్యమం కొంచెం ముందుకెళ్తుంది. ఎందుకంటే నేను కుల రాజకీయాలు చేయదలుచుకోలేదు, కానీ దిక్కు దిశ లేక. మరి ఎందుకంటే క్రిస్టియన్ కొడితే యేసుక్రీస్తుని తిడితే క్రిస్టియన్ వస్తాడు, ఫాస్టర్ వస్తాడు. కానీ హిందూ ధర్మంలో ఎవరైనా తిడితే వాడు కులపోడు అయ్యే పరిస్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి దీని నుంచి వద్దని వాడు చెప్పారు. కులము అనేది కూసెడి మలుపల కర్మఫలము ముందు కట్టు. కర్మఫలం అంటే ఏంటి? నీ ఓటు బ్యాంక్ రాజకీయం ద్వారా ఇలా చర్చిలలో ఫాస్టర్లు, ఇక నా దగ్గర ఇంతమంది కొండ గొర్రెలను తయారు చేశానండి, వీళ్ళందరూ ఓటర్లు నీకే వేయిస్తానని వచ్చిన రాజకీయ నాయకుడు చెప్పి వారి దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు వేస్తారో సస్తారో తర్వాత విషయం. కానీ ఆ యూనిటీని చూపించి వాళ్ళు చర్చిలకు జాగాలు తీసుకుంటున్నారు, వీడు మసీదులకు జాగాలు తీసుకుంటారు, మసీదులకు విరాళాలు తీసుకుంటున్నారు. కానీ హిందువులు మాత్రము మా కులానికి ఇవ్వండి, మా ఓడికి వేయండి, మా కుల పోడు అని వీడు చెప్పి వీడు విడిపోయి వీడు 70 రకాలుగా పోతున్నాడు, వాడు ఒకటే రకం పోతున్నాడు. కాబట్టి వాళ్ళకు ప్రాధాన్యతను ఇస్తున్నటువంటి రాజకీయ పట్టాలు ఇక్కనే. కాబట్టి హిందూ పార్టీ రావాలి, హిందువులకు ఒక దేవుడు ఎవడో తెలవాలి, హిందువులకు ఒక గురువు చెప్తే వినేటువంటి రోజులు రావు. ఒక మొల్లా చెప్తే ముస్లిమ్స్ అంతా వింటారు, ఒక క్రిస్టియన్ చెప్తే, ఒక పాస్టర్ చెప్తే క్రిస్టియన్స్ అందరూ వినే పరిస్థితి వచ్చింది. కానీ ఒక హిందువులలో గురువు చెప్తే మాత్రం ఎవడు వినడు. కారణం ఏమిటంటే వీడు ఒకడు అడ్డం అంటాడు, ఒకడు పొడుగు అంటాడు, ఒకడు రౌండ్ అంటాడు, ఒకడు ఏదైనా మొక్కొచ్చు అంటాడు, ఒకడేమో ఎవరైనా మొక్కొచ్చు అంటాడు. ఇలాంటి ఒకడు దేవుడే లేడంటాడు, వాడు నిరాకారం అంటాడు, ఒకడు మీ ఇష్టం అంటాడు. అందుకనే ఏదో ఒకటి సిస్టమ్ తయారు చేసేటువంటి రోజు రాకపోతే మిమ్మల్ని ఏకం చేసే రోజులు ఈ మతాలు చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇమీడియట్గా పెద్దమ్మ దేవాలయం ఏ విధంగా ఆ నిర్మాణాన్ని నిర్మిషన్ చేశారో ఇమీడియట్గా అదే 12 ఎకరాలలో చాలా పవిత్రంగా
జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం కంటే పెద్దగా హిందువుల ఆరాధ్య దైవంగా, హిందువుల యొక్క ప్రజావేదికగా, ధర్మవేదికగా, ప్రార్థనా వేదికగా హైదరాబాద్ నడి సెంటర్లో చాలా పెద్ద వేదిక ఆ 12 ఎకరాల జాగా రావాలి. అది హిందువులకే చెందాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాదు, దీనికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నటువంటి ఏ మతాలైనా సరే వానికి సమాధులు కట్టే రోజులు హిందువులు త్వరలో చేస్తారని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ టీవీ ఛానల్కి ఒకటే చెప్తున్నా,